ప్రైజ్ ద లార్డ్. షలోమ్, వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలని గురించి చెప్పాను. సీనాయి పర్వతం మీద మరి హషెం వారు కారు మబ్బుల మధ్యలో ఉండి అగ్నితో వచ్చి మోషే గారితో మాట్లాడుతున్న సందర్భం, 10 ఆజ్ఞలు వివరిస్తున్నటువంటి సందర్భంలో మొదటి ఆజ్ఞగా నీ దేవుడినైన యెహోవాను నేనే అని అంటున్నాడు. నీ దేవుడైన యెహోవాను నేనే అని ఒకటే ఆజ్ఞగా మోషే గారికి చెప్పిన సందర్భం. ఎందుకనంటే 400 సంవత్సరాలు ఇజ్రాయేలీయులు ఐగుప్తులో నివసించారు. ఐగుప్తులో బహుదేవతారాధన, విగ్రహారాధనకు నిలయం. ఎందుకనంటే బహుదేవతారాధన వలన ఎక్కువగా మేలులు జరుగుతాయన్న విశ్వాసం వాళ్ళకి ఉంది. కాబట్టి అక్కడ ఐగుప్తీయులు బహుదేవతారాధన, విగ్రహారాధన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఇట్టి పరిస్థితుల్లో ఇట్టి భావనలో వారు ఉంటారు. కాబట్టి అలాంటి ఒక ప్రభావాన్ని తీసివేయడానికి హషెం వారు, యాహ్వే వారు వారికి బహుదేవతారాధన కాకుండా సింగిల్గా ఒక్కడినే నేనే అని వారికి పరీక్ష పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందరిలో నేను ఒక్కడిని అని అంటే అందరూ కూడా ఎంతో సంతోషంగా యాహ్వే వారిని మరి ఆరాధించేవారుగా, సేవించేవాడిగా ఉంటారని మనకు తెలుసు. కానీ మిగతా వారి విగ్రహారాధన కానీ, దేవతారాధన, బహుదేవతారాధన కానీ మీరు చేయకూడదు. మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించినది నేనే నిజమైన దేవుడిని అని మీరు గుర్తెరుగునట్లు మీరు నన్ను మాత్రమే సేవించాలని ఇజ్రాయేలీయులకు పరీక్ష పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పరీక్ష లేనిదే విశ్వాసము మరి బలపరచబడదు. కాబట్టి మరి దేవునికి మరి సాక్షులుగా ఉండజాలరు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సృష్టికర్త హషెం వారు, యాహ్వే వారు సృష్టికర్త. కాబట్టి సృష్టికి మొక్కకూడదు, విగ్రహానికి మొక్కకూడదు, కాబట్టి పూజించకూడదు. కాబట్టి ఇవన్నీ తెలియజేయడానికి హషెం వారు మొదటి ఆజ్ఞగా నీ యెహోవాయైన నీ దేవుడినైనా యెహోవాను నేనే అని ఆజ్ఞ ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాటను యెషూవా వారు కూడా సమర్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా అంటారు, నీ ఎలోహిమైన యాహ్వేనే నీవు సేవించాలి అనే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా లూకా రాసిన పత్రిక లూకా 16:13లో కూడా ఏ సేవకుడును 2 యజమానులకు దాసులుగా ఉండజాలరు, సేవింపజాలరు అని మరి ఒకసారి జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మొదటి ఆజ్ఞగా నీ ఎలోహిమైన యాహ్వేను నేనే అని దేవుడు మోషేకు
సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొందరు బహిరంగంగా విగ్రహారాధన చేయనప్పటికీ మరి రహస్యముగా అంతరంగికంగా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఏ విధంగానంటే ధనమును ప్రేమించడం, పదవి వ్యామోహం, అధికార వ్యామోహం, కామ క్రోధ మద మత్సరములను విగ్రహాలుగా కలిగి. అంటే దీని నుంచి మనం ఏం చెప్తున్నామంటే హషేం వారికి దేవునికి ఇవ్వవలసిన స్థానమును దేవునికి ఇవ్వకుండా దాని స్థానంలో మరి దేనికి ఇచ్చినప్పటికీ అది విగ్రహారాధన కిందకే వస్తుంది. కాబట్టి ప్రియమైన జనాంగమా, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనము దేవునికి ఇవ్వాలి. ఎందుకనంటే ఆ స్థానము మనల్ని పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి ఆ స్థానమును ఆయన మనకు అనుగ్రహించాడు. ఆ విధంగా పరిశుద్ధతను, పవిత్రతను పొందుకోవడానికి ఆ దినములనే మనము కూడుకొని ఆయన ఆరాధించి, ఆయన మహిమపరిచి, ఆయన క్రియలను కొనియాడేవారిగా ఉండాలని మరి ఈ కొన్ని మాటలు పరమ తండ్రి మన విడికిలో ఫలింపచేయునుగాక. ఆమెన్.